హాయ్, దిస్ ఈజ్ కేవ్ కార్తిక్. లండన్ లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ నమస్తే. హైదరాబాద్ మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ డిఎల్ఎఫ్, అక్కడ మనం నూడిల్స్ తింటే ఏ టేస్ట్ ఉంటుందో ఆ స్పైస్ ఇక్కడ మనకు తగులుతుంది. ఈ టేస్ట్ ఇప్పుడు నేను వండితే రాలే, మీరు వండితే ఎందుకు వస్తుంది? వేడి వేడి ల్యామ్ బిర్యానీ గుమ్మగుమ్మలాడుతుంది. పట్టుపడదామన్నా? షూర్ అన్నా. మన బగారా, బేజా ఫ్రై, ఇది నన్ను డామినేట్ చేస్తుంది. ఇది ఇక్కడ డామినేట్ చేస్తుంది. నేను చూసిన మెనూస్ లో చాలా రీజనబుల్ ప్రైజెస్. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది, సినిమా హిట్ అవ్వాలంటే పాటలు బాగుండాలి, ఫైట్లు బాగుండాలి, సినిమా బాగుండాలి, కథ ఉండాలి, అందరు బాగా చేయాలి. సేమ్ ఫుడ్ కూడా హిట్ అవ్వాలంటే అన్ని బాగుండాలి, అన్ని ఫ్రెష్గా ఉండాలి. లండన్ లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ, నాట్ ఓన్లీ లండన్ తెలుగు వాళ్ళకి అందరికీ ఈస్ట్ హ్యామ్ తెలుసు. ఈస్ట్ హ్యామ్ లో నేనున్నాను మహాలక్ష్మి టెంపుల్ దగ్గర. ఇట్స్ వెరీ ఫెమిలియర్ అండ్ ఫేమస్ టెంపుల్. సో ఈ ప్లేస్ నుంచి వెళ్ళి ఈ పక్కనే గల్లీలో కొంచెం ముందుకెళ్తే మనకి హైదరాబాద్ విల్లా రెస్టారెంట్ ఉంది. అక్కడ మన అనకాపురి దేశీ చికెన్, బగారా రైస్, బోటి ఫ్రై, బేజా ఫ్రై, ఇక చికెన్ బిర్యానీ, ల్యామ్ బిర్యానీ ఏదైనా ఇప్పుడు వెళ్ళి టేస్ట్ చూసేద్దాం, అదిరిపోద్ది. మనం అందరం వేరే కంట్రీకి వస్తే ఫస్ట్ మిస్ అయ్యేది మన హోమ్ ఫుడ్ని, మన టేస్ట్ని. ఈ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు అందరూ మ్యాక్సిమం తినే ఉంటారు ఇక్కడ. ఇంకా తినని వాళ్ళు ఉంటే వచ్చి తినొచ్చు. ఖచ్చితంగా మీరు తిన్న తర్వాత మంచి కామెంట్ పెట్టండి ఈ వీడియో కింద, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి నాతో పాటు. హైదరాబాదీ బిల్లా. నేను ఇనిషియేట్ తీసుకొని ఇది చాలా మంది తెలియాలి అని అనుకున్నా, అందుకని ఇక్కడికి వచ్చాను ఈరోజు. ఎస్పెషల్లీ నాకు తెలిసి ఇక్కడ మీరు చాలా ఫేమస్, కానీ యూకేలో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ కూడా దీని గురించి తెలియాలి అని అనిపించింది, అందుకని వచ్చాను. షూర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మా దగ్గరికి యూకేలో ఉన్న సరౌండింగ్స్ లో కూడా ఎవరెవరైతే అంకాపూర్ దేశ్ చికెన్ ప్రియులు ఉంటారో వాళ్ళు వీక్లీ వన్స్ వస్తూ ఉంటారు. కేవలం అంకాపూర్ దేశీ చికెన్ కోసం, బోటి ఫ్రై కోసం కూడా వస్తూ ఉంటారు అన్న. మీ వల్ల ఇంకా చాలా అందరికి తెలిస్తే బాగుంటది. నేను ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీకు తెలిసిపోద్ది అనకాపూరి దేశీ చికెన్ గురించి చాలా క్లియర్ గా వీళ్ళు మెన్షన్ కూడా చేశారు, అనకాపూరి దేశీ చికెన్ అనేది. నేను హైదరాబాద్ లో అనకాపూరికి వెళ్ళి తినలేదు, కానీ ఇక్కడ తిన్నాను ఇంతకుముందు. షూర్. సో దానివల్ల నాకు భలే అనిపించింది. అండ్ ఇక్కడ బాగా మిస్ అయింది బోటి ఫ్రై. బోటి ప్లస్ బేజా ఫ్రై, మన బిర్యానీ కానీ, అంటే ఇవి రెగ్యులర్ గా ఫేమస్ మీ దగ్గర. అవును, అవి కాకుండా మన రెగ్యులర్ ఐటమ్స్ లో ఇంకా ఏవి బాగుంటాయి? చికెన్ 65 ఉంటుంది మన దగ్గర. చికెన్ 65 చాలా టండర్ ఉంటుంది. స్పెషల్లీ మాకు ఇంకో బ్రాంచ్ ఉంటుంది, అక్కడ చాలా మంది వైట్ పీపుల్ స్పైసీ ఉన్న దీనికోసమే చాలా వస్తారు. అంటే అసలు మాకు అక్కడ స్టాక్ దొరకడమే దే ఫీల్ హ్యాపీ, అంత బాగుంటుంది. సో మన ఇప్పుడు హైదరాబాద్ విల్లా సెకండ్ బ్రాంచ్ కూడా ఉంది ఇక్కడ. అవును, లేటన్ హై రోడ్ లో ఉంటుంది అన్న. లేటన్ హై రోడ్ లో హైదరాబాద్ విల్లా సెకండ్ బ్రాంచ్ కూడా ఉంది. సో అక్కడ వైట్ పీపుల్ ఎక్కువ మంది తింటుంటారు. స్పెషల్లీ దే ఆర్డర్ దోశ అండ్ చికెన్ 65 సెపరేట్. వాళ్ళు దోశతో చికెన్ 65 తింటారు. ఓకే, మంచి కాంబినేషన్ కదా. నేను కూడా దోశతో చికెన్ కర్రీ అట్లా తింటా. ఇప్పుడు చికెన్ 65 తో దోశ మనం ట్రై చేద్దాం ఇవాళ. ఎట్లా అనిపిస్తుంది అన్న, అంటే ఈ ఐడియా, అంటే మన స్టైల్ ఫుడ్ ఇక్కడ మెన్షన్ చేయాలని? యాక్చువల్లీ ఏంటంటే అన్న, మేము నార్మల్గా ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చికెన్ తీసుకొని తిన్నా కొన్ని రెస్టారెంట్లో. అది అంతా బ్రెడ్గా అసలు ఫీల్స్ లైక్ బ్రెడ్ లాగా అనిపించింది నాకు. అసలు అమ్మ ఇది ఇక్కడ ఉండాలా, వెళ్ళిపోవాలా. చాలా ఫుడ్ ప్రియుడిని నేను. సో అట్లా అనిపించింది. నేను అప్పుడు ఫీల్ అయినా మనం ఒక ఇన్నోవేషన్ తీసుకురావాలి ఇక్కడ. సో నార్మల్గా ఎట్లా అంటే ఉంటున్నాయి, కానీ ఇక్కడి సిస్టమ్స్తో ఇక్కడికి వచ్చిన ఎక్స్పోర్ట్ అయిన మసాలాస్తో చేస్తే మీకు ఆ టేస్ట్ రాదు. అంటే మేము ట్రై చేసాము. మేము ఏమనుకున్నామంటే ఒక జెన్యున్గా, ఇప్పుడు మేము అంకాపూర్కి వెళ్తే ఎట్లుంటుంది అంటే వాళ్ళే అక్కడ మసాలా రెడీ చేసి వండి ఇస్తారు. అది తింటే ఆ ఫీల్ వస్తుంది. సేమ్ అదే ఫీల్ ఇక్కడ తీసుకురావాలనుకున్నాం మేము. సో నైస్. సో ఇప్పుడు 2 బ్రాంచ్లు ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా నెక్స్ట్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తున్నారా? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము ఇల్ఫర్లో మంచి ప్లేస్ కోసం వెతుకుతున్నాము. ఇల్ఫర్లో దొరికితే అక్కడ చాలా పెద్ద పార్టీ హాల్ లాగా అరేంజ్ చేసి కేవలం ఇంకా మన దావత్కి స్పెషల్ లాగా అట్లా చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాము. ఎందుకంటే మనకి మన ఇంటి దగ్గర వైబ్ రావాలి అంతే. సో అట్లా అని ప్లాన్ చేస్తున్నాము. సూపర్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఇదెంత కెపాసిటీ అన్న? మన యాక్చువల్లీ ఇక్కడ అయితే ఒక 30 పీపుల్స్ కూర్చోవచ్చు.
లోపల ఒక 8 to 12 మెంబర్స్ కూర్చోవచ్చు. స్పెషల్గా అక్కడ బర్త్డే పార్టీస్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదన్న, అవునవును. సేమ్ చిన్నగా బర్త్డే పార్టీస్ అట్లా చేసుకుంటారు వచ్చి ఫ్యామిలీస్ కూడా. సో ఇప్పుడు బర్త్డే పార్టీస్ చేసుకున్నప్పుడు ఎలా మిగతా బయట నుంచి వచ్చే క్రౌడ్ని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? యాక్చువల్లీ ఏంటంటే బర్త్డే పార్టీ చేసుకుంటే ఒకవేళ మేము ఏం చేస్తామంటే నార్మల్గా 10 అట్లా అలో చేస్తాము, లోపల అలో చేస్తాము, ప్లస్ ఒక 3 seats ఇక్కడ అలో చేస్తాము. వీకెండ్స్ అయితే పర్మిషన్ తీసుకొని ఓల్డ్ షాపు వాళ్ళకి ఇచ్చేస్తాము, ఒక 2 tables ఉంచుతాము కస్టమర్స్కి, ఇంకా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము మొత్తం. జస్ట్ వాళ్ళు బిఫోర్ ఆర్డర్ చేస్తే సరిపోద్ది. కానీ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటి తెలుసా, మీ అంబియన్స్లో బుద్ధ విగ్రహము, హైదరాబాద్ సెక్రటరియట్, హైదరాబాద్ చార్మినార్, రైట్, వీటిని అన్నింటిని మెన్షన్ చేశారు. ఇక్కడ రైతే రాజు అని మెన్షన్ చేశారు. ఎందుకు చేశారు? యాక్చువల్లీ మేము ఫార్మర్ కుటుంబం, మా ఫ్యామిలీ అంతా రైతులు. సో మేము ఏంటంటే దాన్ని ప్రౌడ్ టు ఫీల్ రైతు కుటుంబం, రైతు కుటుంబం వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తున్నామని. సో వన్ థింగ్ ఏంటంటే మేము ఫస్ట్ ఇక్కడ బిజినెస్ పెడదాం అనుకున్నప్పుడు మా మమ్మీకి నేను కొంచెం భయపడుకుంటూ చెప్పిన, అమ్మ బిజినెస్ పెడదామా, లాస్ వస్తే ఇప్పటివరకు సంపాదించింది అంతా వెళ్ళిపోతుంది అంటే మా మమ్మీ ఒకటే అన్నది, ఇప్పుడు మనం పొలం వేస్తాం, వర్షాలు పడి రాళ్ళు పడితే లాస్ట్ టైంలో ఏమవుతుంది, లాస్ అవుతుంది, మళ్ళీ వేయకుండా ఆగుతున్నామా, ఆగుతలేము, అది కూడా అంతే, నువ్వు స్టార్ట్ చేయని చెప్పింది. దాని తర్వాత మనం హ్యూజ్ సక్సెస్తో ముందుకు వెళ్తున్నాం. ఇది పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది పెట్టి 1 year అవుతుంది. 1 year. ఇంకో బ్రాంచ్ వచ్చేసి 2 years ముందు పెట్టాం. ఫస్ట్ అది స్టార్ట్ చేసాము, సెకండ్ నెక్స్ట్ ఇంకా పెద్దది. ఇంకా పెద్దది. నైస్. ఇది బాగా నచ్చింది అన్న, ఎందుకంటే చాలా మంది మన ఇండియా నుంచి యూకేకి వచ్చే వాళ్ళు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ నుంచే వస్తారు. ఎందుకంటే కష్టపడి చదువుకోవాలి, దాని తర్వాత ఒక జాబ్ చేసుకోవాలి, లేకపోతే ఒక బిజినెస్ చేయాలి. వేరే దేశానికి రావడం అనేది అంత ఈజీ కాదు. ఇక్కడికి వచ్చి స్ట్రగుల్స్, చాలా రకరకాల స్ట్రగుల్స్ ఉంటాయి. అదంతా దాటుకొని ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే అంత ఈజీ థింగ్ కాదు, అది ఈ దేశంలో. కానీ నాకు ఇంకొకటి అన్న, ఈ టేస్ట్ ఇప్పుడు నేను వండితే రాలే, మీరు వండితే ఎందుకు వస్తుంది టేస్ట్? యాక్చువల్లీ ఏంటంటే అన్న, ఇక్కడ నార్మల్గా అయితే మేము ఇప్పుడు అల్లం ఉంది అనుకోండి, అల్లం ఏం చేస్తారంటే ఇక్కడ చైనా అల్లం దొరుకుతుంది, నార్మల్గా ఇండియన్ అల్లం దొరుకుతుంది, యూరోప్ అల్లం దొరుకుతుంది. భలే ఉంది, చైనా పీస్ లాగా. సో 3 కంపేర్, యూరోప్ది వాడిది ఒక టేస్ట్ వస్తుంది, ఇండియాది ఒక టేస్ట్ వస్తుంది, చైనాది వాడిది ఒక టేస్ట్ వస్తుంది. సో దాని స్పెషల్గా ఇండియాది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అల్లం కానీ ఎల్లిగడ్డ కానీ, సో అవి చూస్ చేసి తీసుకురావాలి. అలానే నాటుకోడి కూడా స్పెషల్గా వేరే రోజు నుంచి తెప్పించుకోవాలి. ఇక అఫ్కోర్స్ మసాలాలు అయితే మాది ప్రాపర్ నిజామాబాద్ అంటే ఇంకా మహారాష్ట్ర బార్డర్. సో మసాలాలు కానీ పసుపు అయితే మేమే పండిస్తాం, మా దగ్గరనే పసుపు మాదే ఓన్, మా పొలాల నుంచి తెప్పిస్తారు. అన్ని మేము ఇండియా నుంచే, 99% అన్ని ఇండియా నుంచే. ఈ అల్లం లాంటివి ఇక్కడ తీసుకుంటాం, కొరియండర్ అల్లం, ఇవి అంతే. మిర్చీలు ఉన్నాయనుకో, మా పొలాల నుంచి వచ్చిన మిర్చీలు ఉంటాయి కదన్నా, అవే మేము చూస్ చేసుకొని అవిటనే చేపించి గ్రైండింగ్ చేపించి పంపిస్తాం ఇక్కడికి. ఓకే, కారం 6 months ఒకసారి విజిట్ చేస్తాం మేము ఇండియా నుంచి, అన్ని తీసుకొని వస్తాము. సో దట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ టేస్ట్. సో ఇక్కడ చాలా రెస్టారెంట్లు చాలా ఫుడ్ దొరుకుతుంది, కానీ టేస్టీ ఫుడ్ దొరకాలి, టేస్టీ ఫుడ్ కావాలంటే ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా వాడాలి. ఇప్పటి వరకు మనం బయట ఉన్న అంబియన్స్, ఇక్కడ ఉన్న కస్టమర్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఏంటి ఎలా ఉంటుంది అనేది మనం చూసాం. సో ఆ మసాలాలు ఏంటి, లేకపోతే ఎలా వంట చేస్తారు, మనం కిచెన్లోకి వెళ్ళి తెలుసుకుందాం. సో లెట్స్ గో, కమ్ ఆన్. మంచి స్పైసీ ప్రాన్స్ పకోడీ చూసారు కదా. ఇది నాటుకోడి, అటు ప్రాన్స్ పకోడీ అండ్ చికెన్ నూడిల్స్ ఇక్కడ వండుతున్నారు. సో చికెన్ నూడిల్స్ అంటే బేసిక్గా మనం చికెన్కి బయట కోటింగ్ ఎక్కువ ఉండి బోన్ తగులుతుంటుంది, కానీ మీరు ప్యూర్ బోన్లెస్, ఇక్కడ ప్యూర్ బోన్లెస్ చికెన్ అండ్ కోటింగ్ చాలా తక్కువ. దాంతోపాటు నూడిల్స్ కూడా ఇక్కడ ఇంగ్లీష్ నూడిల్స్ అయితే చాలా లావుగా ఉంటాయి, అదే మన ఇండియన్ నూడిల్స్ అయితే సన్నగా ఉంటాయి, మనకు కూడా టమ్మీ అంత ఫుల్ అవ్వదు. హైదరాబాద్ మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్, డిఎల్ఎఫ్, అక్కడ మనం నూడిల్స్ తింటే ఏ టేస్ట్ ఉంటుందో ఆ స్పైస్ ఇక్కడ మనకు తగులుతుంది. సేమ్ ఆ కైండ్ ఆఫ్ నూడిల్స్ అనమాట. సో అది రెడీ అవుతుంది, చేసేయండి. చికెన్ కర్రీ తోటి దోశ ఎలా చేస్తున్నారు చూడండి. ఇప్పుడు మనకి బేజా ఫ్రై ఆర్డర్ వచ్చింది. సో మేము బేజాన్ తీసుకొని వాటర్లో పెట్టేసి దీంట్లో మన అది వెనిగర్ ప్లస్ సాల్ట్ వేసేసి దీంట్లో ఉన్న అనేది ఉంటే వెళ్ళిపోతుంది. ఒక 10 minutes పెట్టి తర్వాత మీరు మంచి ప్లేస్ నుంచే తీసుకొస్తారు. ఎగ్జాక్ట్లీ, వేరే రోజు ప్రాపర్ ఆన్ టైంలో తీసుకొస్తాము. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది మా సినిమా భాషలో,
సినిమా హిట్ అవ్వాలంటే పాటలు బాగుండాలి, ఫైట్లు బాగుండాలి, సినిమా బాగుండాలి, కథ ఉండాలి, అందరు బాగా చేయాలి. సేమ్ ఫుడ్ కూడా హిట్ అవ్వాలంటే అన్ని బాగుండాలి, అన్ని ఫ్రెష్గా ఉండాలి. ఓకే, డన్ డన్. ఫ్రెష్గా బగారా దమ్ పెడుతున్నారు. బోటీ ఫ్రై మన స్టైల్లో, మన హైదరాబాద్లో మన ఇంట్లో బోటీ ఫ్రై ఎలా చేసుకుంటామో అంతే నీట్గా వాష్ చేసి, అంతే ప్రాపర్గా ఫ్రై చేసి, క్రిస్పీ కావాలంటే క్రిస్పీ చేస్తారు, మనం రెగ్యులర్గా కావాలంటే రెగ్యులర్గా చేస్తారు. హైదరాబాదీ విల్లా ఫేమస్ చికెన్ బిర్యానీ. స్పైసీ అంటే మీన్స్ మరీ హెవీ స్పైసీ అని కాదు, లేకపోతే ఇలా అని కాదు. ప్రాపర్గా మీరు టేస్ట్ చేస్తే ఇక్కడ నేను చెప్పిన స్పైసీ ఫుడ్స్తో పాటు హైదరాబాద్ విల్లా చికెన్ బిర్యానీ వెరీ పాపులర్. చూస్తే తెలిసిపోతుంది వేడివేడిగా మన స్టైల్ చికెన్ బిర్యానీ తినాలంటే హైదరాబాద్ విల్లాకి వచ్చేయాల్సిందే. వేడి ల్యామ్ బిర్యానీ గుమ్మగుమ్మలాడుతుంది. సో ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది. ఒకసారి కస్టమర్స్ రివ్యూ కూడా తీసుకున్నాం. హీరో నితిన్ గారి ఫోటో. ఫ్యాన్ అన్న మీరు? ఫ్యాను ప్లస్ నిజామాబాద్ అన్నది మాకు చాలా దగ్గరి బంధువు. సో అన్న డైహార్డ్ ఫ్యాన్, బంధువు కంటే ఎక్కువ ఫ్యాన్ నేను అన్నకి. ఓకే, అన్న రిలేటివ్ అంట. నితిన్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారో మరి చూసేయండి. మీరు ఇక్కడే ఉంటారా? లోకలా? ఇక్కడనే లోకల్. స్టూడెంట్స్? లోకల్ స్టూడెంట్స్, అందరం స్టూడెంట్స్. మేము నార్మల్గా డైలీ వస్తాము, ఆల్టర్నేట్ డేస్ ఎవ్రీ 2 days ఒకసారి వస్తాము. ఎప్పుడన్నా షిఫ్ట్స్, కాలేజెస్ ఉన్నా, గెట్ టుగెదర్స్ ఏమున్నా కానీ ఏమున్నా మా సెలబ్రేషన్స్ అన్ని ఇక్కడనే ఉంటాయి. మాకు సపరేట్ గా అన్నయ్య రూమ్ ఇచ్చేస్తాడు ఇక్కడ. మీకన్నా ముందు యూకే వచ్చిన వాళ్ళు మీకు ఇక్కడ తగులుతుంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారా? మాకు ఇక్కడ ఫుడ్ చాలా మంది, మేము యూనివర్సిటీలో కానీ, నేను వర్క్ ప్లేస్ లో కానీ, ఇక్కడ ప్లేస్ లో కానీ ఎక్కడ తిన్నా ఎవరంటే చాలా మంది ఎవరైనా చెప్తారు. ఇప్పుడు నార్మల్ గా వేరే వాళ్ళు రెస్టారెంట్ పెట్టినా కానీ మన తెలంగాణ స్టైల్లో ఫుడ్ అది అన్ని పెడతారు, కాకపోతే ఇంత టేస్ట్ మాకు అనిపించలేదు ఇక్కడ. మీరు మొత్తానికి అయితే హోమ్ ఫుడ్ ని మిస్ కాలేదంటారు? లేదు, మేము ఇక్కడ కంపల్సరీ మా ఇంట్లో తిన్నట్టు ఉంటది. ఇది బగారా రైస్ విత్ అంకాపూర్ చికెన్. మనము పొలాలలో కూర్చొని అంకాపూర్ బగారా పువ్వు వేసుకొని పొలాలు కళ్ళు కూడా చాలా మిస్ అవుతాము. ఎలా ఉంది ఫుడ్ మీకు? అంటే రెగ్యులర్ గా వస్తారు, ఇక్కడే ఉంటారు మీరు? ఫ్రెండ్ చూసి వచ్చాం యాక్చువల్, అంటే ఫ్రెండ్స్ చెప్పారు టేస్ట్ బాగుంది అని చెప్పి. సో ట్రై చేద్దాం. ఫస్ట్ టైం వచ్చారా? చాలా బాగుంది. నేను ఒకసారి లాంగ్ ఒక ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళి చూశాను. అక్కడ తిన్నప్పుడు అనిపించింది బగారా రైస్, నాటుకోడి చికెన్, బోటీ ఫ్రై, బేజా ఫ్రై. బోటీ ఫ్రై యాక్చువల్గా విన్నా, బోటీ ఫ్రై బాగుంది. ఓకే. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? చాలా రీజనబుల్ గా ఉంది. టేస్ట్ బాగుంది. ఇదే ఫస్ట్ టైం అట్లా రావడం. నేను కూడా ర్యాండమ్ గా జస్ట్ అడిగే రివ్యూ, చాలా ప్రాపర్ రివ్యూ ఇచ్చారు. ఎస్, అన్ని ఫుడ్స్ వచ్చేసినాయి. అంటే నేను ఆర్డర్ ఇచ్చిన అన్ని ఫుడ్స్ వచ్చినాయి. పునుగులు, చికెన్ లాలీపాప్, చికెన్ బిర్యానీ, బోటీ ఫ్రై, బేజా ఫ్రై, ల్యామ్ బిర్యానీ, అంకాపూరి దేశీ చికెన్ అండ్ బగారా రైస్. పట్టుబడదాం అన్న? షూర్ అన్న. ఫ్రెండ్స్, ఇది నేను చూసిన మెనూస్లో చాలా రీజనబుల్ ప్రైజెస్. మీరు చూడొచ్చు అండ్ మీరు టేస్ట్ చేయొచ్చు, వచ్చి మీరు ఫీల్ అవుతారు 100%. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను కొన్నే సెలెక్ట్ చేసుకున్నా, కొన్నే ఆర్డర్ చేసిన. అంటే అన్నీ ఒకటేసారి తినలేం కదా. సో పునుగులు ఇక్కడ చాలా తక్కువ ప్లేసుల్లో దొరుకుతాయి, అందుకని పునుగులు ట్రై చేద్దాం అనిపించింది. ఇది బాగుందా? పునుగు కూడా బాగుంది. మార్నింగ్ ఈవినింగ్ అని తేడా లేకుండా ఎనీ టైం పునుగులు దోశలు ఎనీ టైం వెళ్తూనే ఉంటాయి మన దగ్గర. చికెన్ కర్రీ దోశ, చికెన్ కర్రీ దోశ. క్రిస్పీగా భలే ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ కుకింగ్. మన బగారా, బేజా ఫ్రై, నేను బగారా రైస్, చికెన్ అన్నా కదా అన్న. నేను ఫోకస్ అంతా నాటుకోడి కూర, అదే అనకాపూరి దేశీ చికెన్ దాని మీద ఉంది. ఇది నన్ను డామినేట్ చేస్తుంది.
చికెన్ బిర్యానీ కూడా. అవునా? అంటే అది బాగుంది, యా 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 యా. ఇది తినగానే ఇది బాగుంది అనిపిస్తుంది. ఇది అంతే అన్న. ఒకసారి ఇది ట్రై చేయండి అన్న, ఇది ఇంకా డామినేట్ చేస్తుంది. ఏది, ల్యామ్ lamb-ఆ? బిర్యానీ, ల్యామ్ బిర్యానీ. నాకు తెలిసి మనలో చాలా మంది ఎస్పెషల్లీ బోటి పక్కా మిస్ అవుతాం, ఎందుకంటే కొనుక్కొచ్చుకొని క్లీన్ చేసుకొని వండుకోలేదు. నేను మార్నింగ్ రాగానే అన్న కొంచెం హెడేక్ ఉంది, టీ కావాలని టీ పెట్టిండు, సూపర్ ఉంది. అది మెనూలో ఉంటుందా లేకపోతే మన కోసం స్పెషల్గా పెట్టిందా? లేదు, మెనూలో ఉంటుంది అన్న టీ కూడా. అవును, మసాలా టీ. మీకు బేసిక్గా యూకేలో ఎక్కడైనా కాఫీ దొరుకుతుంది, టీ దొరకదు. నేను టీ పెట్టి నేర్చుకున్నా ఈ మధ్య ఇంట్లో పెట్టుకోవడానికి, కానీ ఇక్కడైతే సూపర్ టీ ఉంది. టీ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కానీ నా ఇంత మంచి హాట్గా తిన్న తర్వాత మన ఫుడ్ అయిపోయిన తర్వాత మంచి స్వీట్ కూడా తినాలనిపిస్తుంది మనకి. మన దగ్గర డబల్ కా మీఠా ఉంటుంది, ప్లస్ అలాగే మన గులాబ్ జామ్స్ ఉంటాయి. మన స్టైల్ ఫ్రెష్ గా చేస్తారు రెగ్యులర్ గా. యాక్చువల్లీ ఏంటంటే మనకి స్టాక్ అయిపోతూ ఉంటుంది, గులాబ్ జామ్లు అయితే అసలు ఆగవు, డైలీ అయిపోతాయి. సో ఇది అయిపోయినా నేను గులాబ్ జామ్ ట్రై చేయని. అండ్ చూస్తున్నారు కదా, సో ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆల్సో. మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ యూకేలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇటువైపు వస్తే ట్రై చేయండి, వీలైతే రండి, ఇక్కడ ఉన్న వాళ్ళు టేస్ట్ చేయండి. హైదరాబాద్ జిల్లా ఈస్ట్ టైం.